హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి చూపిస్తాను అండి. ఈ పుదీనా పచ్చడి ఎవరైనా సరే చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి 1.5 గరిటె వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేస్తున్నాను అండి. అలానే 1 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ పల్లీలు లోపలి వరకు వేగేలాగా మనము ఇలా వేయించుకుంటూ ఉండాలి. పల్లీల పైన పట్టు వీడియోలో చూపించిన విధంగా మనకి కాస్త వచ్చేసినట్లు ఉంటే పల్లీలు చక్కగా వేగినట్లు. దీంట్లో ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని ముందుగా సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో నీట్గా కడిగి నేను కట్ చేసుకొని ఉంచుకున్న 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని అయితే ఇలా వేసేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నేను తీసుకున్న ఈ పచ్చిమిర్చి ఎక్కువ స్పైస్ ఉండదండి. మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చిని అయితే తీసుకోండి. ఈ పుదీనా పచ్చడి మరీ ఎక్కువగా స్పైస్ ఉంటే బాగోదు అండి, చూసి వేసుకోండి. చూడండి, మనకు పచ్చిమిర్చి చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడాను మనము పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకుందాము. మనం మరి కొంచెం ఆయిల్ని అయితే వేసేసుకొని దీంట్లో నేను నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనాని ఒక 2 కప్పులు వేస్తున్నాను. నేను పుదీనా తీసుకొచ్చి ఒక 3-4 రోజులు అవ్వడం వల్ల ఇలా పండినట్లు అయిపోయిందండి. దీన్ని పడేయకుండా నేను పచ్చడి చేసుకుంటున్నాను. మీకు ఇలా నచ్చకపోతే ఫ్రెష్గా ఉన్న పుదీనాతో చేసేసుకోండి. దీంట్లోని తేమ మొత్తం పోయి పుదీనా చక్కగా వేగిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడాను వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. దీన్ని కూడాను పూర్తిగా చల్లార్చుకోండి. మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, పల్లీలు అలానే వెల్లుల్లి రెబ్బలను కూడాను దీంట్లో వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర, నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నాను అండి. దీనిని మొత్తాన్ని ముందుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం చల్లార్చుకొని వేయించుకొని పెట్టుకున్న పుదీనాని అయితే వేసేస్తున్నాను అండి. మీరు ఈ పుదీనా పచ్చడిలో నచ్చితే తెల్ల నువ్వులను కానీ కొబ్బరిని కానీ కూడాను వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చాలామంది టొమాటో కూడాను వేసి గ్రైండ్ చేస్తారు అండి. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఇదైతే ఎవరైనా సింపుల్గా నచ్చే పచ్చడి అండి. దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు కోసం 1.5 గరిటె వరకు ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిపప్పు, మినప్పప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిని దంచి వేస్తున్నాను. కాస్త ఇంగువ వేసి 2 రెబ్బల కరివేపాకు వేసి పోపు చక్కగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చడిలోకి అయితే ఈ పోపు వేసి కలుపుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే మన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోనైనా, టిఫిన్స్లో, చపాతీ, దోశ, ఇడ్లీ, పూరి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.